హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే కుక్కట్పల్లిలో ఉన్న డాక్టర్ యశస్విని డెంటల్ కేర్లో ఉన్నాము. డెంటల్ ప్రాబ్లమ్స్లో కూడా అనేక సందేహాలతో బాధపడుతున్నారు. మీ సందేహాలన్నింటినీ ఈరోజు తొలగించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశస్విని డెంటల్ సర్జన్. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా మేడం, ఫైన్ మేడం. యాక్చువల్లీ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ టూత్ రిమూవల్. మనకి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అయినా సరే కొన్ని సందర్భాల్లో టూత్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. అండ్ టూత్ రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ ఆ టూత్ని మనం రీప్లేస్ చేయొచ్చా మేడం? సో మనకి ఇన్ని రకాల పద్ధతులైన ట్రీట్మెంట్స్ ఉన్నా కానీ కొన్ని కండిషన్స్లో పన్ను ఇర్రిపేరబుల్గా అయిపోతుందమ్మా. అంటే ఇప్పుడు ఫిల్లింగ్ చేసే స్టేజ్ లేదు అంటే రూట్ కెనాల్ చేస్తాం. రూట్ కెనాల్ కూడా చేసే స్టేజెస్ ఉండవు కొన్ని. అంటే రూట్ కెనాల్ చేసిన పన్నుకి క్యాప్ వేయాలి, అప్పుడే పూర్తి పన్ను అవుతుందన్నమాట. సో క్యాప్ వేసే అవకాశం లేకపోవడము, ఆర్ పన్ను బాగా మధ్యలోకి బ్రేక్ అయిపోవడము, సపోర్ట్ లేనప్పుడు, బాగా ఎక్కువగా ఇరిగిపోయినప్పుడు అండ్ బాగా నెగ్లెక్ట్ చేసినప్పుడు మనం రూట్ కెనాల్ చేసే అవకాశం లేదు, సిమెంట్ చేసే అవకాశం లేదు. ఆర్ ఎక్కువగా ఇన్ఫెక్షన్, యాప్సెస్, సిస్ట్లు ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్లో సర్జరీస్ చేయగలిగి పన్ను బాగుంటే ఓకే. కొన్ని కండిషన్స్లో సర్జరీస్ కూడా సక్సెస్ కావు అని మేము డిసైడ్ అయినప్పుడు అలాంటి పళ్ళు తీసేయాల్సి వస్తుంది అనమాట. టూత్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. మోస్ట్ ప్రాబ్లీ తీయకుండానే మేము కాపాడడానికి ట్రై చేస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో మన చేతిలో ఉండదు. సో అలాంటి కండిషన్స్లో పళ్ళు తీయాల్సి వస్తుంది అనమాట. ఇవి కాకుండా జ్ఞానదంతాలు ఏవైతే ఉంటాయో ప్రతి వాళ్ళకి పైన కింద జ్ఞానదంతాలు వస్తూ ఉంటాయి. అవి మనకి అవసరం లేని పళ్ళు. సో అవి ఎందుకు ఇబ్బంది పెడతాయి అంటే జనరల్గా జ్ఞానదంతాలు అనేవి 18 years తర్వాత వస్తాయి. సో 18 yearsకి ఉన్న నోటి ప్లేస్ ఉన్న పళ్ళని ఆక్యుపై చేసిస్తాయి. సో రిమైనింగ్ స్పేస్లో రావడానికి ఒకవేళ నోటి సైజ్ చిన్నది, పంటి సైజ్ పెద్దది అనుకోండి, ఈ పళ్ళు రావడానికి ప్లేస్ లేక మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి జ్ఞానదంతాలు అనేవి వంకరగానే వస్తాయి అండ్ అవి చివర్లో ఉంటాయి అన్నమాట. సో ఆ ప్లేస్లో హైజీన్ మెయింటైన్ చేయడం, క్లీన్ చేయడం కష్టం కాబట్టి జ్ఞానదంతాలు తొందరగా పుచ్చిపోతుంటాయి ఎవరికైనా కానీ. సో అవి మనకి అవసరం లేని పళ్ళు కాబట్టి 18 years తర్వాత వస్తాయి. వాటికి ప్రాబ్లం రానంతసేపు వీ కెన్ లీవ్ లైక్ దట్. ఎప్పుడైతే వాటికి ప్రాబ్లం వచ్చిందో అంటే ఇనీషియల్ స్టేజెస్లో సిమెంట్ పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. రూట్ కెనాల్స్ అవి జ్ఞానదంతానికి మరీ అవసరము, ఇప్పుడు ఆ పన్ను లేకపోతే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే కండిషన్స్లో జ్ఞానదంతాలకి రూట్ కెనాల్ చేస్తారు తప్ప మిగతా కండిషన్స్లో జ్ఞానదంతాలు కూడా మనం తీసిస్తాం. ఎప్పుడైతే జ్ఞానదంతాలు తీస్తామో వాటిని రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా పళ్ళు ఏవైతే ఉన్నాయో 28 పళ్ళు అవి ఏవి తీసినా కానీ మనం ఖచ్చితంగా రిప్లేస్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక పన్ను లేకపోతే రోజు మన పంటి మధ్యలో మూమెంట్ ఉంటుంది. ఆ పన్ను లేని స్పేస్ని కొన్ని రోజులకి దాని ముందు పన్ను, వెనక పన్ను, ఆ పంటి ప్లేస్ కొంచెం కొంచెం జరిగి ఆ స్పేస్ క్లోజ్ చేసేస్తాయి. దాని ఆపోజిట్ పన్ను ఏదైతే ఉందో అది కూడా కిందకి జరగటమో పైకి జరగటమో జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మన నోటి అక్లూషన్ మొత్తం అంటే పళ్ళ వరుస అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది ఒక పన్ను తీసేసి ఆ ప్లేస్లో మళ్ళీ రిప్లేస్ చేయకపోతే. సో మనం ఖచ్చితంగా రిప్లేస్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ రిప్లేస్మెంట్లో చాలా రకాల రిప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే తీసి పెట్టుకునే పళ్ళు, ఆర్పిడీస్ అంటారు, రిమూవబుల్ డెంచర్స్. సో తీసి పెట్టుకునే పళ్ళు ఇప్పుడు జనరల్గా చాలామంది యూజ్ చేయట్లేదు. సో రిమూవబుల్ డెంచర్స్ యూజ్ చేయొచ్చు. అండ్ కొన్ని ఫిక్స్డ్లో వచ్చేసి క్రౌన్ అండ్ బ్రిడ్జ్ పద్ధతి ఉంది. అంటే పక్క పళ్ళకి ఫిక్స్ చేస్తాం మనం. సో ఆ పక్క పళ్ళకి ఫిక్స్ చేసేదాన్ని క్రౌన్ అండ్ బ్రిడ్జ్ పద్ధతి అంటారు. సో అందులో మనం వాడే మెటీరియల్ బట్టి కాస్ట్ ఉంటుంది. సిరామిక్ యూజ్ చేస్తున్నామా, ఎంఎల్ఎస్ యూజ్ చేస్తున్నామా, జెర్కోనియం యూజ్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి పక్క పళ్ళని సపోర్ట్ తీసుకొని క్రౌన్ అండ్ బ్రిడ్జ్ పద్ధతిలో మనం ఫిక్స్డ్ పళ్ళు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఫిక్స్లో ఇంకొక పద్ధతి ఏంటంటే ఇంప్లాంట్ ప్రొసీజర్. ఇంప్లాంట్ ప్రొసీజర్ ఏంటి అంటే మన దవడలోనే ఒక స్క్రూ, అంటే టైటానియం స్క్రూ, బాడీకి బయోకంపాటబుల్ అయిన టైటానియం స్క్రూ ఇన్సర్ట్ చేసి దానిపైన మనం పన్ను పెట్టాం అన్నమాట. ఇది ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. పక్క పళ్ళని ఇప్పుడు క్రౌన్ అండ్ బ్రిడ్జ్లో మనం పక్క పళ్ళని గ్రైండ్ చేసి చేస్తున్నాం. ఇంప్లాంట్ ప్రొసీజర్లో వాటిని ఏమి డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్గా దవడలో స్క్రూ వేసేస్తాము. మన న్యాచురల్ పన్ను ఎలా ఉందో అలా అవుతుంది. ఇంప్లాంట్లో రకరకాల పద్ధతులు ఉంటాయి, మనకి ఏది సూట్ అవుతుందో అది చేస్తాం. ఓకే, నాకు ఒక డౌట్. ఇప్పుడు మీరు జ్ఞానదంతం పళ్ళు తీసేవచ్చు అన్నారు కదా, ఇప్పుడు అది తీసేసిన తర్వాత మిగతా పళ్ళకి ఏం డిస్టర్బ్ అవ్వదా? ఏమవ్వదు, ఎందుకంటే అవి లాస్ట్ పళ్ళు కాబట్టి.
లాస్ట్ పళ్ళు వాటికి రావడానికే ప్లేస్ లేదు, ఓకే దానికి కార్లేటెడ్ గా మనకి డిస్టర్బ్ అవ్వదు. ఓకే సో ఇప్పుడు మధ్యలో పని పోయింది అనుకోండి, అటు ఇటు మూమెంట్ వచ్చి డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే. అండ్ కొంతమందికి ఇక్కడ టీత్ ఉంటుంది కదా, అవును. ఒకవేళ అది టూత్ రిమూవల్ ఒకవేళ అవ్వాల్సిన పరిస్థితి వస్తే, అండ్ కొంతమంది లేటెస్ట్ ట్రెండింగ్ లాగా లైక్ సిల్వర్ పన్ను, గోల్డ్ పన్ను అలాంటివి పెట్టుకుంటారు కదా. ఉమ్. సో అది రెగ్యులర్ టీత్ లాగే ఉంటుందా, లేకపోతే అదేమైనా డిఫరెంట్ ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రెసెంట్, ఒకప్పుడు అంటే సిల్వర్ గోల్డ్ పని పెట్టించుకోవడం అదొక ఫ్యాంటసీ ఉండేది సమ్ ఇయర్స్ టుగెదర్ బ్యాక్. సో ఇప్పుడు ఏంటంటే మనకి న్యాచురాలిటీకి ఎంత దగ్గర ఉంటే బాగుంటుంది అని పేషెంట్ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే సో మనం వాడే మెటీరియల్ బట్టి న్యాచురాలిటీకి అంత దగ్గరలో ఉంటుందమ్మా. ఇప్పుడు సిరామిక్ ఉంటుంది, ఎంఎల్ఎస్ ఉంటుంది, జెర్కోనియం ఉంటుంది, మోనోలిత్ ఉంటుంది. ఓకే సో డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ వి యూస్, అంత మోర్ నియర్ నార్మల్ గా అనిపిస్తాయి. అంటే కొన్ని మెటీరియల్స్ ఎంత న్యాచురల్ గా ఉంటాయంటే నెక్స్ట్ వస్తే మేము కూడా ఈవెన్ వీ కాంట్ ఐడెంటిఫై, అంటే ఇన్స్టెంట్ గా చూడగానే ఓకే ఈ పని మనం పెట్టాము అని కూడా ఐడెంటిఫై చేయలేనంత న్యాచురల్ గా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ వాట్ మెటీరియల్, వాట్ టైప్ ఆఫ్ క్రౌన్ యూ గో, అది ఆ ఈస్థెటిక్స్ అంత బాగా న్యాచురల్ గా ఉంటాయి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం, థ్యాంక్ యూ.